పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడో తెలియడం లేదు. ఏళ్లకేళ్లుగా షూటింగ్ జరుపుకుంది. డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు, కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. అయితే ఈ మూవీ ఎట్టగేలకు జూన్ 12 రిలీజ్ అవుతోందని అనుకున్నా తాజాగా ఈ మూవీ నిరవధిక వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చిత్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రం నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ రిలీజ్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. హరిహర వీరమల్లు చిత్రంతో ఆయన తీవ్ర నష్టాల్లోకి వెళ్లారట. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం 11 కోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇక క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే డజనుకు పైగా సార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్గా జూన్ 12 సినిమా రిలీజ్ అని, అంతేకాక జూన్ 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు. కానీ ఈ రెండు వాయిదా పడడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని సుజిత్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఫ్యాన్స్ ఎంతో పెద్ద మనసు ఉంటే తప్ప ఇచ్చిన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వటం అనేది అంత సులువైన మార్గం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు అలాంటిది. అందుకే తీసుకున్న 11 కోట్లు తిరిగి నిర్మాతకి ఇచ్చేశారు. పవర్ స్టార్ అంటే అదేమో లేట్ అవ్వచ్చేమో, కానీ హరిహర వీరమల్లు ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహపడే ఛాన్సే లేదు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. పవనేశ్వర పవనేశ్వర నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా పూడిపోయేదాకా మనం వదలలేము, వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. ధీరా వాన సాగలేదురా, చెరరారా సూరా సోగసన్నుకో